నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తున్న వైసీపీ నాయకులు మాత్రం అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మండిపడ్డ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతుందన్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. చంద్రబాబు పదవి చేపట్టిన ప్రతిసారి పేదల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని ఆగ్రహం. వైసీపీ నేత చిర్ల జగ్గిరెడ్డిపై మంత్రి సుభాష్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన శెట్టిబలిజ నేతలు. జగన్ జగ్గిరెడ్డిలను విమర్శించే స్థాయి సుభాష్కు లేదన్న వైసీపీ నేత పిల్లి సూర్యప్రకాష్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. రైతుల హక్కులను హరించే చట్టాన్ని తీసుకొచ్చి వారిని నాశనం చేయాలని గత వైసీపీ ప్రభుత్వం చూసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. అందుకే కూటమి ప్రభుత్వం రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసిందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తున్న వైసీపీ నాయకులు మాత్రం అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. నంద్యాల జిల్లాలోని సోమశిల జలాశయం 2 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని ఆయన పెన్నా నదిలోకి విడుదల చేశారు. అనంతరం జలహారతి ఇచ్చారు. జలాశయంలో 74 టీఎంసీల నీటి నిల్వ స్థిరంగా ఉండేలా నియంత్రిస్తామన్నారు. గడిచిన 20 ఏళ్లుగా ఉదయగిరి, మర్రిపాడు మండలాలకు గుక్కెడు నీళ్లు ఇవ్వలేని మేకపాటి కుటుంబం ఇప్పుడు ప్రశ్నించేందుకు ముందుకు వస్తుందని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. సోమశిల ప్రాజెక్టుని 78 టీఎంసీలకి నిర్మాణం చేసిన పైనున్నటువంటి కడప జిల్లాలో వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కూడా అనుసంధానం కావాలి. కాబట్టి మనం ఎప్పుడు 74 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకొని పైన వచ్చిన నీటిని కిందకు వదిలేటువంటి విధానం ఉంది. చాలా కాలం 68 టీఎంసీలకి నిలిపాం, తర్వాత 70, 72 ఇట్లా పెంచుకుంటూ వచ్చాం. ఈరోజు 74 టీఎంసీలు అయింది. దీన్ని ముందే అధ్యయనం చేశారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రులు శ్రీ రామానాయుడు గారు, ఇరిగేషన్ అడ్వైజర్లు, ఈఎన్సీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు అందరూ కూడా కృష్ణా జలాలు వాటి పరివాహక ప్రాంతాల్లో అధికంగా ప్రవహిస్తా ఉన్నాయి. ఆ నీటిని మనం రాయలసీమ, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకి తీసుకుపోయే ప్రయత్నం చేయాలి అని చెప్పి మొదటి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకుని శ్రీశైలం జలాశయం దగ్గర నీటిని విడుదల చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడే ఆ స్పాట్లోని గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రకరకాలైనటువంటి కాన్సెప్ట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ
టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం ఫారెస్ట్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు, టూరిజం మినిస్టర్ దుర్గేష్ గారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలి అని పులికాట్ పక్షుల ప్రాంతం నుంచి ఈ యొక్క ఆలయాలను కలుపుతూ పెద్ద కార్యక్రమాలు చేయడానికి ఇప్పటికే మనం చేయడం జరిగింది. జగన్ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల పనులను ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయంపై మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను మోసం చేస్తూ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతూనే ఉన్నారని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు మంత్రులు చెబుతున్న అబద్ధాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలు మేధావులు వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నేర్చుకోవాల్సింది ఏంటి? ఏదైతే ప్రాథమికంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రచించినటువంటి ఒక రాజ్యాంగం, మన దేశం ఒక దిక్సూచిగా ఉన్నటువంటి దాన్ని పేదవాడికి అందించాల్సినటువంటి విద్య, వైద్యం ఒక సామాజిక బాధ్యత అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా సక్సెస్ఫుల్గా పక్కదో పట్టిస్తూ ఉంటారు. ఇది ఏదో ఈరోజు ఆయన చేసినటువంటి ఆలోచన కాదు. ఆయన ఎప్పుడు ఆయన మనసులోంచి వచ్చినా కూడా ఆ రోజు యూజర్స్ ఛార్జెస్ అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెట్టి పేదవాడి దగ్గర కూడా ముక్కుపిండి వసూలు చేద్దాం అనేటువంటి ఆలోచన తప్పించి ఏ రోజు కూడా పేదవాడికి మనం నాణ్యమైనటువంటి విద్యను అందించాలి. ఆరోగ్యశ్రీ కింద, సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనం ఖర్చు పెడతా ఉన్నాం. ఈ రోజు మనం చూసాం కరోనా లాంటి ఈ సమయం దాటడానికి ఎంత కష్టపడ్డాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని కూడా మరి హైదరాబాద్లో ఉండిపోయాయి. మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకుంటేనే భయం వేసేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ప్రజలకి ధైర్యాన్ని ఇవ్వడానికి మీరు చెన్నై పోండి అని చెప్పి చెన్నై, తమిళనాడు వాళ్ళతో మాట్లాడాం. అక్కడ కూడా ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆరోగ్యశ్రీ కింద మనం సపోర్ట్ చేసాం. లేదు కర్ణాటక వెళ్ళి బెంగళూరులో చేర్చుకుంటాం అంటే అక్కడ కూడా సపోర్ట్ చేసాం. అయినా సరే చాలదు. ఇది మనకంటూ మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చింది. దాన్ని ఇప్పుడు అందిపుచ్చుకోకపోతే ఇంకెప్పుడు అందిపుచ్చుకుంటాం అని చెప్పి మరి 17 మెడికల్ కాలేజీలని ఆయన ఒకసారి తీసుకుని వచ్చారు. మీరందరూ కూడా దయచేసి ఇంకా ప్రజల్లోకి ఇదేదో ఒక మెడికల్ కాలేజ్ లాగా వాళ్ళు చదువుకునేటువంటి పిల్లలు ఉంటే ఆ చదువు వరకే, మా పిల్లలు అంత చదువు చదవలేను, లేకపోతే ఆ కాలేజీ వరకే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ కాన్సెప్ట్ లో ఇది టీచింగ్ హాస్పిటల్. ఈ టీచింగ్ హాస్పిటల్ కింద 500 పడకల హాస్పిటల్, పెద్ద ఆసుపత్రి అక్కడే, మెడికల్ కాలేజ్ అక్కడే, నర్సింగ్ కాలేజ్ అక్కడే, పారామెడికల్ కాలేజ్ అక్కడే, అన్ని కూడా ఒక గొడుగు కిందకి తీసుకుని వచ్చి బ్రహ్మాండమైనటువంటి విద్యని, వైద్యాన్ని అందించేటువంటి ఒక అద్భుత ప్రక్రియకి శ్రీకారం చుడితే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా మెచ్చుకోకుండా ఉంటాం? తప్పుదోవ పట్టించి తప్పుడు రాతలు రాసి మాకు మీడియా ఉంది కదా అని మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తే ఒక ఈనాడుని చూసి ఆ ఈనాడు ఏదో చాలా బ్యాలెన్స్గా రాస్తుందని ఆ ఈనాడు వ్యామోహంలో పడిపోయి రాసినదంతా గుడ్డిగా నమ్మి మోసపోతున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యం వస్తుంది, బాధ కలుగుతుంది. కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఏమవుతుంది ప్రైవేట్ సెక్టర్లో వస్తేనటువంటి మాట కొంతమంది మాట్లాడితే ఏమవుతుంది మీకు తెలియదా? లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ నాయుడు గారు వీళ్ళు ఏం మాట్లాడారు ఎలక్షన్ల ముందర ఈ కాలేజీల గురించి? ఈ కాలేజీలో 50% ఎన్ఆర్ఐ కోటానో లేకపోతే వేరే కోటా కింద కొంత ఒక 12 లక్షల రూపాయలు ఛార్జ్ చేద్దాం, దీన్ని ఎకనామిక్స్ని వర్కౌట్ చేద్దాం, బాగా ఎఫెక్టివ్గా తీసుకువెళ్దాం అని ఒక ప్రతిపాదన 107, 108 జీవోల ద్వారా తీసుకొస్తే దాన్ని ఆ రోజు విమర్శించారు. మేము రాగానే వాటిని రద్దు చేస్తాం, పేదవాడి సీట్లు అమ్ముతాడా, ఈ మొత్తాన్ని మేము గవర్నమెంట్ సెక్టర్లోనే తీసుకొచ్చే విధంగా చేస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడినప్పుడు అందరూ ఎందుకు కూరుకున్నారు? మొత్తానికి మొత్తం తీసుకెళ్లి ప్రైవేట్ పరం దారదత్తం చేస్తామంటే ఎలా మనం చూస్తూ ఊరుకోవాలి? ఈరోజు నియంత్రించగలం అసలు? పీపీపీ అంట. పీపీపీ అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. నువ్వు పబ్లిక్ దాంట్లో ఏముంటుంది? నువ్వు నియంత్రణ ఏం చేయగలుగుతావు అన్నావు? ఈరోజు రాష్ట్రంలో ఉన్నట్టు ఎన్నో మరి హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్స్ కానీ డిఎంహెచ్ఓ నియంత్రణలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏమాత్రం మనం నియంత్రణ చేయగలుగుతున్నామో గుండె మీద చేసుకొని మాట్లాడాలి. మరి అటువంటి పరిస్థితుల్లో రేపు పబ్లిక్ సెక్టర్లో రావాల్సిన దాన్ని ప్రైవేట్కి దారదత్తం చేస్తా అంటే
అది సమంజసమా? వైసీపీ నేత చెర్ల జగ్గిరెడ్డిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలు సిట్టిబల్జీ నేతలు ఖండించారు. మంత్రి సుభాష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వైసీపీ రామచంద్రపురం కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ మండిపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ జగ్గిరెడ్డిలను విమర్శించే స్థాయి సుభాష్కు లేదన్నారు. పనితీరులో మంత్రి సుభాష్ 25వ స్థానంలో ఉన్నారని ఆ విషయాన్ని మర్చిపోకూడదన్నారు. సిట్టిబల్జా జాతికి సుభాష్ చేసిందేమీ లేదని మంత్రి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి గారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టేట్మెంట్, అంటే ఆయనే పెద్ద అవగాహన ఉన్న వ్యక్తిలా మాట్లాడుతున్నాడు కాబట్టి వారికి అవగాహన ఉందే అనుకుందాం. ఒకరోజేమో సాఫ్ట్వేర్ అప్డేట్ అంటారు, ఇంకో రోజేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగులో గత ప్రభుత్వం చేసిందంటారు, ఇంకో రోజేమో అబ్బాయి ఇది కాదు మొత్తం మేమే చేసామని ఇంకో రోజు ఆయనే చెప్పుకుంటా ఉన్నాడు. పెద్దలందరూ జగ్గిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సెట్టిబల్జీ సామాజిక వర్గం అంతా కూడా కొంత కన్ఫ్యూజన్లో ఉంది. దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారిది అని ఒక స్టేట్మెంట్ మన అధ్యక్షుడైనటువంటి జగ్గిరెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దానికి మంత్రి గారు ఏం మాట్లాడారు? ఈయనకి అవగాహన లేదు, అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారు, ఈయనకి ఎటు సామాజిక వర్గం గురించి ఏమీ తెలియదు. అసలు ఈయన ఎవరు మాట్లాడడానికంటే ఒక నాయకుడిగా సామాజిక వర్గాలైనా ప్రజల కష్టాల్లో ఇబ్బందుల్లో పడుతున్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము స్పందిస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈయన మాట్లాడే మాట ధోరణి కూడా ఒక ఎంత అభ్యంతరకరమే. మాటకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్మాది, మాట తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్మాది, మాటకు ముందు జగ్గిరెడ్డి గారు, మాట తర్వాత జగ్గిరెడ్డి గారు. వాస్తవ పరిస్థితులు ఒకసారి మీరు గమనించాలి. 97లోనే ఇదే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఆ జీవోని తీసుకొచ్చింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికి కూడా అభ్యంతరాలు లేవు. ఈరోజు మళ్ళీ కులాల మధ్య జిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ మంత్రి కానీ ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ మంత్రికి నేను అవగాహన ఉందో లేదో అని ఒకసారి మేము అడుగుతున్నాం. అనేక సందర్భాల్లో వాస్తవానికి ఆయనకి అవగాహన ఉంది, మాకు అవగాహన లేదు, మా అజ్ఞానం అపారం, ఆయన జ్ఞానం ఉన్న జ్ఞానవంతులు. మెమోని జీవో అని పిలవడం ఎప్పుడు చూడలేదు. జీవోని కింద పిలుస్తాం, మెమోని పిలుస్తాం. గౌరవ కలెక్టర్ గారిని పట్టుకుని తహసీల్దార్ అని ఏ రోజు పిలవలేదు, తహసీల్దార్ని పట్టుకుని గౌరవ కలెక్టర్ గారిని ఏ రోజు పిలవలేదు, ఒక కానిస్టేబుల్ని పట్టుకుని ఎస్ఐ అని పిలవలేదు, ఒక ఎస్ఐని పట్టుకుని కానిస్టేబుల్ అని పిలవలేదు. ఎవరికి అవగాహన రాహిత్యం, ఆయనకా మాకా అంటే పొంతలు లేని సమాధానాలు. అదే నిజమని భావిస్తూ ఉన్నారు ప్రజలు. దయచేసి ప్రజలందరినీ కూడా నేను కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఒకసారి మీకు గమనించండి. ఎల్లకాలం మిమ్మల్ని కాపాడుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చారు, అందుకని అవగాహన రాహిత్యంగా ఉన్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు ప్రతిదీ సమాధానం చెప్తాం. మీరు చేసే అవగాహనలు కానీ ఎక్కడికక్కడ అండగడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎట్టి పరిస్థితుల్లో 1-2 సార్లు చెప్తున్నాం. ఖచ్చితంగా మీరు కులాల మధ్య చిచ్చు రేపితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. అన్ని కులాలను మేము సమానంగా గౌరవిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా ఒకే తాటిపై ఉన్నాం. ఏదన్నా తెరపైకి తీసుకురావాలంటే ఖచ్చితంగా అందరూ కూర్చుని చర్చించుకునే గౌరవ పెద్దల దగ్గరికి కూడా తీసుకుని వెళ్తాం. అంతేగాని మేమేదో కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారని మీరు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. మీరు వెనక్కి తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మేము అవగాహన ఉండే మాట్లాడుతున్నాం లేదో ప్రజలకు తెలుసు. మీరు ఏ స్థాయిలో వ్యక్తులో ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి మా అందరికి కూడా తెలుసు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.